అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం నేర్చుకునేటువంటి రాగం తెలుసుకోబోయే రాగం చక్రవాక రాగం. చక్రవాకం మేళకర్త రాగం. మరి అగ్నిచక్రం ఉన్నటువంటి చక్కని రాగం ఇది కూడా. మరి ఈ చక్రవాక రాగం చాలామంది పాడేవాళ్ళు చాలా ఇష్టంగా చాలా ప్రేమగా ఈ రాగాన్ని పాడతారు. అందరికి చాలా వరకు ఈ రాగం తెలుసు. చక్రవాక రాగం వాడుకలో ఉండేటువంటి రాగమే. మరి ఆ రాగాన్ని కూడా మనం ఇప్పుడు మేళకర్త రాగంలో ఒక రాగం కాబట్టి ఆ రాగాన్ని స్వరస్థానాలతో తెలుసుకొని ఆ రాగాన్ని కూడా మనం చక్కగా సాధన చేద్దాం. హార్మోనియం మనం వాంచేదంతా కూడా 1.5 శృతిలో కాబట్టి ఒకసారి ఈ రాగాన్ని ఒకసారి మూర్ఛన, ఇది దాని మూర్ఛన. మరి ఒకసారి స్వరస్థానాలు కూడా తెలుసుకుందాం. షడ్జమం, శుద్ధ రిషభం, అంతర్గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుశ్రుతి దైవతం, కైసికి నిషాదం, షడ్జమం. ఆరోహణ అయిపోయింది. వచ్చినప్పుడు అవరోహణలో షడ్జమం, కైసికి నిషాదం, చతుశ్రుతి దైవతం, పంచమం, శుద్ధ మధ్యమం, అంతర్గాంధారం, శుద్ధ రిషభం, షడ్జమం. మరి ఇలా స్వరస్థానాలను మరి అందరు రాగాలు సులభంగా వాయిస్తుంటారు. కానీ స్వరస్థానాలు తెలిసే వాళ్ళు చాలామంది తెలిసి ఉంటుంది. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ స్వరస్థానం గమనించగలరని కోరుకుంటున్నాను. శుద్ధ రిషభం, అంతర్గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుశ్రుతి దైవతం, కైసిక నిషాదం, షడ్జమం. కైసిక నిషాదం, చతుశ్రుతి దైవతం, పంచమం, శుద్ధ మధ్యమం, అంతర్గాంధారం, శుద్ధ రిషభం, షడ్జమం. మరొకసారి రాగం చక్కగా స్వరస్థానం గమనించాలి. షడ్జమం, శుద్ధ రిషభం, అంతర్గాంధారం, శుద్ధ మధ్యం, పంచమం, చతుశ్రుతి దైవతం, కైసిక నిషాదం, షడ్జమం. మళ్ళా వచ్చినప్పుడు సేమంతే షడ్జమం, మరి కైసిక నిషాదం, చతుశ్రుతి దైవతం, పంచమం, శుద్ధ మధ్యమం, అంతర్గాంధారం, శుద్ధ రిషభం, షడ్జమం. సరళ స్వరాలు కూడా ఈ రాగంలో చక్కగా సాధన చేయాలి. ఎలా? అలాగనే జంటలు కూడా చక్కగా ఇలా జంటలు కూడా మీరు చక్కగా సాధన చేయగలని కోరుకుంటున్నాను. ఇలా జంటలు కూడా చక్కగా సాధన చేయాలి జంటలు. తర్వాత ఆలాపనలు కూడా ఈ రాగం ఏ పద్యాలైనా ఏ పాటలైనా పాడడానికి ఈ రాగం చాలా మరి ఉపయోగకరమైనటువంటి రాగం. మరి ఇది వాడుకలో ఉన్నటువంటి రాగం. మరి రాగాన్ని మీరు తప్పకుండా అందరి సాధ్యంగా పాడుతున్నటువంటి వారు పాడే రాగం ఇది అందరికీ. కాబట్టి ఒకసారి ఆలాపన ఎలా పాడాలో ఒకసారి మనం తెలుసుకుందాం.
మరి అందరికీ తెలిసిన రాగమే కాబట్టి ఒకసారి ఆ రాగం సులభంగా మీకు వచ్చు కాబట్టి మరి రాగాన్ని చక్కగా మీరు సాధన చేయగలరు. ఆలాపన ఎలా, హార్మోనియంలో ఆలాపన ఎలా వాయించాలో తెలుసుకుందాం. మరి ఇలా సరిగమ పదని ఇలా చక్కగా ఈ చక్రవాక రాగాన్ని స్వరస్థానాలు తెలుసుకొని మరి సరళి స్వరాలు, జంట స్వరాలు, మరి ఆలాపనలు చక్కగా మీరు చూసి నేర్చుకొని రాగాన్ని సాధన చేయగలరని కోరుకుంటూ అందరికీ నమస్కారం.